శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక కపిల గోవు. రాసినవారు వి నరసరాజు, భీమవరం. పూర్వకాలంలో సుధాముడు, చిత్రకేతుడు అని ఇద్దరు సోదరులు ఉండేవారు. ఒకప్పుడు వాళ్ళు దేశాటనం చేయడానికి బయలుదేరారు. ఒక మర్రి చెట్టు వద్దకు వచ్చేసరికి రెండు బాటలు కనబడగా చెరొక దారిన పోదామని నిర్ణయించుకుని ఇల్లు చేరుకునే ముందు ఇక్కడే కలుసుకుందామని అనుకున్నారు. సుధాముడు రెండు కుక్కలతో సహా అనేకమైన అరణ్యాలు దాటి ఒక పెద్ద పర్వతం కనబడగా అది ఎక్కాడు. దానిపైన ఎన్నో కుండలు బోర్లించి ఉన్నాయి. ఆత్రంతో అతను మొదటి కుండను ఎత్తి చూశాడు. దాని కింద ఏమీ కనిపించలేదు. మళ్ళా ఎప్పట్లానే పెడదామని ప్రయత్నించేసరికి టపీమని బద్దలైపోయింది. ఎన్ని తీసినా అన్నీ అలానే పగిలిపోయాయి. చివరకు సుధాముడు చిట్ట చివరి కుండకు కూడా ఎత్తేసరికి అందులోంచి ఒక చిత్రమైన మనిషి లేచి వచ్చాడు. వాని శరీరమంతా మానవ రూపమే గాని కుడికాలు మాత్రం చెట్టు మానులాగా ఉన్నది. వాడు సుధాముని చూసి కోపంగా, ఓరి దుర్మార్గుడా, నేనెంతో కాలం నుంచి కష్టపడి తయారు చేసుకున్న అన్ని కుండలను ఒక్కసారిగా పగలగొడితివి. ఈ కుండలు తయారు చేసే మన్ను ఇక్కడికి 10 కోసుల దూరాన కళింగమడుగులో తప్ప మరెక్కడా దొరకదు. కనుక నన్ను వీపు మీద ఎక్కించుకుని అక్కడకు మోసుకుపో, నీకిదే శిక్ష అని గర్జించాడు. సుధాముడు బెదిరిపోక నిదానంగా ఆలోచించాడు. ఈ కాలులో ఏదో రహస్యం ఉండాలి కనుక వీనితో కయ్యం పెట్టుకోకూడదు అని నిశ్చయించాడు. ఆ మాయామనిషి ఎదుట వినయంగా నుంచుని, బాబాయ్, ఇటువంటి చిత్రమైన కుండలు మా దేశంలో చూసి ఎరగం. అందుచేత చోద్యం చూద్దామనే సరదాతో వాటిని నెత్తిన మాట వాస్తవం. అందుకని నేనే కళింగమడుగునకు పోయి నీకు కావలసినంత మట్టి తీసుకొస్తాను. ఈ పాటిదానికే నువ్వు శ్రమపడి స్వయంగా రావాలా అని నమ్మబలికి మాయామనిషిని ఒక చెట్టు కింద స్థిమితంగా కూర్చోమని సుధాముడు బయలుదేరాడు. కుక్కలతో సహా సుధాముడు పోయి ఒక కొండ గుహ చేరుకున్నాడు. ఆ మాయామనిషి తనను దెబ్బతీయడానికి తప్పక వస్తాడని సుధాముడికి తెలుసు. కనుక ఆ గుహలో స్థావరం ఏర్పరచుకుని రకరకాల మారణ సాధనాలు తయారు చేయడం ప్రారంభించాడు. 4వ రోజున భూమి దద్దరిల్లేటట్టు పెద్ద శబ్దం వినపడింది. అంతలోనే మాయామనిషి కేకలు వినపడగా కంఠస్వరం గుర్తుపట్టి వెంటనే సుధాముడు కుక్కలను ఉసుగొల్పి వదిలాడు. భయంకరమైన కుక్కలు రెండు కొండ దిగి మాయామనిషిపై ఎగబడగా పైన గుహలో నుంచి సుధాముడు తయారు చేసి ఉంచిన మారణ సాధనాలు శరవేగంతో వానిపైకి వదిలాడు. మాయామనిషికి శరీర బలమైతే ఉన్నది కానీ ఒక్క పరికరమైన చేతిలో లేకపోవడం చేత సుధాముని దెబ్బలకు బదులు ప్రయోగించలేకపోయాడు. కింద కుక్కల హింసలు, పైన సుధాముని దెబ్బలు మిక్కుటమై వాడు తట్టుకోలేక కొంచెం సేపటికల్లా గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచేశాడు. వాడి కళేబరమంతా ఆ కుక్కలు నిమిషంలో కబళించేశాయి. కానీ మానుకాలు మాత్రం వాటికి కొరకబడక అలానే మిగిలిపోయింది. ఇప్పుడు సుధాముడు విజయగర్వంతో కొండ దిగి వచ్చి శత్రుశేషం ఉంచకూడదనే ఉద్దేశంతోనూ ఈ మానుకాలలో ఏదో మర్మం ఉండి తీరాలి చూతామనే కుతూహలంతోనూ ఒక గొడ్డలితో నెమ్మదిగా ఆ కాలుని పగలగొట్టాడు. పగుల్లోంచి ఒక్కొక్కటిగా కొన్ని 100 ఆవులు బయటికి వచ్చాయి. ఆ ఆవుల మందను చూసి సుధాముడు ఆశ్చర్యభరితుడైనాడు. మందలో కల్లా ముచ్చటైన కపిలగోవును చూసేసరికి అతని ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ కపిలగోవు తోక ఆడించుకుంటూ సుధాముడి దగ్గరకు వచ్చేసరికి అతను ఎంతో మక్కువపడి దానిని పంచప్రాణాలతో ఒక ప్రాణంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు ఈ గోవుల మంద లభించడం గొప్ప భాగ్యంగా తలిచి సుధాముడు ఇంటికి పోద్దామని బయలుదేరాడు. అతను మొదట విడిచిపెట్టిన మర్రి చెట్టు చేరుకునేసరికి అప్పటికప్పుడే చిత్రకేతుడు అన్న కోసం నిరీక్షిస్తున్నాడు. చూసి చూడటంతోనే అతని కన్నులు కపిలగోవుపై పడ్డాయి. ఏ విధంగా దాన్ని కాజేయటమా అని చిత్రకేతునికి మనస్సు అనేక ఉపాయాలు వెదకజొచ్చింది. అన్నాదమ్ములిద్దరూ మర్రి చెట్టు కింద బావి ఒడ్డున కూర్చుని వారు చూసి వచ్చిన వింతలు విశేషాలు చెప్పుకుంటూ ఉండగా సుకుమారుడైన సుధామునికి బడలిక వల్ల వెంటనే నిద్ర పట్టేసింది. ఆవు మీదనే దృష్టి పెట్టుకున్న చిత్రకేతునికి కన్ను పొడుచుకున్నా నిద్ర పట్టడం లేదు. చిత్రకేతుని హృదయంలో దుష్టబుద్ధి ప్రవేశించడం చేత చివరకు అతను అదును చూసి గాఢ నిద్రలో ఉన్న అన్నను ఆ లోతుబావిలో తోసివేసి ఆవుల మందను ఇంటికి తోలుకుని పోబోయాడు. మందంతా అతని వెంట పడింది గాని కపిలగోవు మాత్రం కదిలింది కాదు. తన రక్షకుడైన సుధాముడు కనబడక అది కన్నీరు కాచుతూ అలానే నుంచుంది. ఎంత బెదిరించినా అది చిత్రకేతుడి వెంట పోలేదు. చిత్రకేతుడు ఇంటికి చేరుకునేసరికల్లా అతనిని అందరూ చుట్టేసి సుధాముని గురించి ఆత్రంతో ప్రశ్నించారు. కానీ చిత్రకేతుడు ఏదేదో అనేసి తప్పించుకున్నాడు. చిత్రకేతుడు నౌకర్లను పంపి ఫలానా బావి దగ్గర ఉన్న కపిలగోవును కట్టి తీసుకుని రమ్మన్నాడు. వాళ్ళు పగ్గాలు పట్టుకుపోయి దానిని బలవంతాన కట్టబోయేటప్పటికీ అది బావి వైపు లాగచొచ్చింది.
దాని అడావిడి అంతా చూసిన భటులు నూతిలోకి చూశారు. కొట్టుమిట్టాడుతూ ఉన్న సుధాముడు అందులో కనపడగా తక్షణమే వారు బావిలో నుంచి అతన్ని పైకి తీశారు. అప్పుడు నౌకర్లు కపిలగోవుతో సహా తమ యజమాని అయిన సుధాముణ్ణి ఇంటికి తీసుకెళ్లి ఈ సందర్భమంతా చెప్పేసరికి అందరూ చిత్రకేతుని దుర్మార్గానికి అతన్ని అనేక విధాలు నిందించారు. ఇంతలో అన్నవస్తుల సంగతి తెలుసుకున్న చిత్రకేతుడు పరారీ అయిపోయాడు. సుధాముడు నౌకర్లను దేశదేశాలు పంపించి పట్టుదలతో తమ్ముణ్ణి వెతికి రప్పించాడు. ఇంటికి చేరుకున్న చిత్రకేతుడు అన్న ఏమి చేసిపోతాడోనని భయంతో ఎదుట నిలబడేసరికి సుధాముడు అతన్ని చేరదీసుకుని, తమ్ముడు, నీకు కావాలనంటే కపిలగోవు ఒక్కటే కాదు, మందంతటిని ఇచ్చేవాడిని కదా, దీనికోసం ఎందుకింత శ్రమపడటం అనేటప్పటికీ చిత్రకేతుని కన్నుల వెంట బాష్పధారలు కురిశాయి. క్షమించు అంటూ అతను అన్న పాదాలపై పడ్డాడు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.